దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను కావాలనే మీకు నేను శత్రువుని పెట్టాను. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కానానీయులందరూ, సీదోనీయులను, బయల్ హర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోనును కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. చదివిన మాటలో 2 కారణాలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ప్రభువా మాకు శత్రువులను అక్కడ పెట్టావంటే ప్రభు చెప్పిన 2 కారణాలు ఏంటట. మొట్టమొదటిగా, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు 40 సంవత్సరాల ప్రయాణాల్లో మీ తండ్రులందరూ కూడా నా అద్భుతాలు చూశారు, యుద్ధాలు చేశారు. అయితే మీరు యుద్ధాలు చేయలేదు, కనీసం యుద్ధాలు చూడలేదు. మీరు చంటి వయసుగా ఉన్నప్పుడు వారన్నీ చేసేశారు. ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యేటప్పటికి యుద్ధాలన్నీ పోయినాయి. యుద్ధాలు తొలగించి దేవుడు చక్కగా కానాన్లోనికి వెళ్ళి తీసుకొచ్చాడు. మీకు యుద్ధం చేయడం రాదు, ఇప్పటివరకు యుద్ధము చూడలేదు. నేను మీకు శత్రువులు ఎందుకు పెడుతున్నానంటే మీకు యుద్ధము నేర్పుటకై. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి వారియర్స్. నా బిడ్డలు యుద్ధము చేసే వారియర్స్ లాగా ఉండాలి, కానీ స్పూన్ ఫీడింగ్తో నేను పెంచడం నాకు ఇష్టం లేదు నా బిడ్డలు. ప్రభువా ఎందుకు నాయనా నాకు కష్టాన్ని శోధనని ఇస్తున్నావు, ఈ శోధన తీసేయంటే ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఆ 4-5 జాతుల శత్రువులు తీసేయడం దేవునికి క్షణం పని. వీళ్ళు అడుగుతున్నాడు, ప్రభువా అలా శత్రువే లేనప్పుడు ఇంక యుద్ధం ఎందుకు ప్రభువా అని అంటావేమో. ఈ 5 జాతుల ప్రజలను నేను తొలగించేశాను అనుకో, నీకు శత్రువులే ఉండరు, హ్యాపీగా ఉంటావు. ఈ 5 జాతుల్ని నేను తొలగించేంత లోపల ఇంకా వేరే దేశమోడు వచ్చి నీ మీద పడ్డని గ్యారంటీ ఉందా? ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా సమాధానాన్ని వెతికేవారే ఉన్నారా? ప్రతి ఒక్కడు పక్కనోడిని దోచుకుని తినేవారు లేరా? అటువంటి పాపపు లోకంలో, ఈ లోకంలో నీవు సమాధానం వెతకడం ఎంత అవసరమో నిన్ను నీవు సంరక్షించుకోవడానికి యుద్ధము చేయ నేర్చుకోవడం అంత అవసరమయ్యా అని దేవుడు చెప్తూ, యూ షుడ్ నో హౌ టు మేక్ వార్. దట్స్ వై విత్ దట్ ఇంటెన్షన్ ఐ కెప్ట్ సమ్ ఎనిమీస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. నేను ఈ భూభాగము, కానాను భూభాగంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది శత్రువులను పెట్టాను నీకు యుద్ధము చేయ నేర్చుకోవటానికి. 2వ రీజన్ ఏం చెప్పాడు తెలుసా? నేను మీకు నలుదిశలా సమాధానం ఇచ్చిన తర్వాత నా ఆజ్ఞలు మీరు గైకుంటారో లేదో ఆ డౌట్ దేవునిలో ఉంది. ఈ రక్త మాంసాలతో ఉన్నంత కాలం మనం పర్ఫెక్ట్గా ఉండలేం అని మీకు ఆ శత్రువుని చూసినప్పుడల్లా భయం కలిగి మరలా నా దగ్గరికి వస్తారని నేను కావాలని పెట్టాను అంటున్నాడు దేవుడు. ఎస్, ఈ రోజున మనకి కొంచెం శ్రమ అవసరం, కొంచెం పోరాటం అవసరం. ఎందుకంటే దేవుని నుంచి దూరం కాకుండా. ఈ శ్రమలు ఎదుర్కొన్నా పర్లేదు, కానీ ఇంతకన్నా ఘోరమైన పాపము దేవునికి దూరం అయిపోవడం అనేది నరకానికి తీసుకెళ్లే పాపం. అటువంటి భయంకరమైన మహాశ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే చిన్న చిన్న శ్రమలు మనకు అవసరం. దేవుడు మనకి అన్ని వేళలో తోడుంటాడు. ఏ శత్రువు, ఏ రోగము, ఏ శోధన మనకి విరోధంగా ఫామ్ అయ్యి వర్ధిల్లదో. అది వస్తే రావచ్చు, కానీ అది ఓడిపోవడానికే వస్తుంది. ఎందుకంటే వీఆర్ ద వారియర్స్. మనం ప్రార్థన యోధులమై ఉన్నాం. ఆ యేసయ్యను ముందు పెట్టినప్పుడు యేసయ్య యొక్క కృపలో, యేసు నామములో మన జీవితాన్ని మార్చుకుందాం. ఆయన దగ్గర అడుగుదాం, మన బలహీనతలు చెప్పుకొని నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా జీవితానికి నీ కృప ఇవ్వు ప్రభు అని అడుగుదాం. ఆయన మహిమైశ్వర్యం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నీలో నాలో పరిశుద్ధత కొరకు, ఆయన కృప కొరకు తప్పించే జీవితాన్ని పరిశుద్ధాత్ముడు కలిగించి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు ప్రార్థన చేస్తున్న ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని నీకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.